శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వతి నమ. ఉత్తర వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు ఆది సభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక, స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసాం. 18 పర్వాల్లో 12వ శాంతి పర్వంలో కూడా 148 అధ్యాయాలు చెప్పుకున్నాం. ఈ రోజున 149వ అధ్యాయాన్ని చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనితయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. భీష్మ ఉవాచ విమానస్థౌ తౌ రాజన్ లుబ్ధకః కేతదర్శః దృష్ట్వా తౌ దంపతీ రాజన్ వ్యచింతయత తాం గతిం. భీష్ముడు చెప్తున్నాడు, రాజా, ఆ బోయేవాడు విమానంలో ఉన్న కపోత దంపతులను చూశాడు. చూసి వారి యొక్క సద్గతి గురించి ఆలోచించాడు. ఈదృశేనైవ తపసా గచ్చేయం పరమాంగతిం ఇది బుద్ధ్యా వినిశ్చిష్య గయనాయోపచక్రమే మహాప్రస్థానమాశ్రిత్య లుబ్ధః పక్షిజీవకః నిశ్చేష్టో మరుదాహార నిర్మమః స్వర్గకాంక్షయా. నేను కూడా ఇటువంటి తపస్సుని ఆచరించి ఉత్తమ గతిని పొందుతాను అని మనస్సులో నిశ్చయించుకొని పక్షి జీవనుడైన బోయేవాడు మహాప్రస్థాన మార్గాన్ని ఆశ్రయించి బయలుదేరాడు. ప్రస్తుతం అతడు ఏ పని చేయటంలే, గాలిని మాత్రమే ఆహారంగా స్వీకరిస్తున్నాడు. స్వర్గకాంక్షతోటి మమకారాలన్నీ కూడా విడనాడాడు. తతోపశ్యత్ సువిస్తీర్ణం హృద్యం పద్మాభిభూషితం నానాపక్షిగణాకీర్ణం సరహ శీతజలం శివం. అందులో ఒక విశాలమైన సరస్సును చూశాడు అతను. అది బాగా మంచి మంచి పద్మాలతో, బాగా పూచే పద్మాలతో ప్రకాశిస్తూ ఉన్నది. అనేక పక్షి సమూహాలు దానిపై ఉన్నాయి. సుఖప్రదమైన చల్లటి నీరు ఆ సరస్సులో ఉన్నది. పిపాసాత్తోపి తద్దృష్ట్వా తృప్తః స్యాన్నాత్ర సంశయః ఉపవాస కృశోచ్యతం సతు పార్థివ లుబ్ధకః అనవేక్షేణ సంభృష్టः శాపదాజ్జుచితం వినం మహాంత నిశ్చయం కృత్వా లుబ్ధः ప్రవిశన్నేవ సవనం నిగృహీత సకంటకై విభిన్నాంగ లోకితాద్రీ కృతచ్చవ. దప్పిక కొన్నవాడు దాన్ని చూడంగానే దాహం తీరిపోతుంది అనటంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. అటువంటి సరస్సు అది. ఉపవాసం చేత బాగా కృషించి ఉన్న బోయేవాడు దాన్ని చూడకుండానే అరణ్యంలో ప్రవేశించాడు. అంటే ఆకలి దప్పుల మీద కూడా మమకారం పోయింది అసలు అన్నమాట. గట్టి నిర్ణయంతో ఉన్నాడు అతను. ముళ్ళల్లో చిక్కుకున్నాడు. ముళ్ళు అతన్ని శరీరాన్ని చీల్చివేశాయి. శరీరం అంతా కూడా నెత్తిరితో ఎర్రగా తడిసిపోయింది. బభ్రామ తస్మిన్ విజనే నానా మృగ సమాకులే తతో ద్రుమాణం మహతా పవనేన వనే తదా ఉదతిష్టత సంఘర్షాత్ సుమహాన్ హవ్యవాహన తద్వరం వృక్ష సంపూర్ణం లతా విటవ సంకురం దదాహ పావక క్రుద్ధ యుగాంతాగ్ని సమప్రభ. నానా మృగ సమాకులమైన ఆ నిర్జనమైన అరణ్యంలో తిరగటం మొదలుపెట్టాడు. అంతలో పెనుగాలికి చెట్లు ఉరుసుకున్నాయి. అరణ్యంలో దావాగ్ని చెలరేగింది. ప్రళయకాలాగ్నిలాగా మండుతున్న దావాగ్ని మహావృక్షాలతో, కొమ్మలతో, లతలతో నిండిన ఆ వనాన్ని పూర్తిగా దహించి వేసింది. సజ్వాలై పవనోద్భూతై
విశ్వలింగై సమంతతః దదాహ తద్వరంఘోరం మృగపక్ష సమాకులం. అలా లేచిన దావాగ్ని అంతటా వ్యాపించింది. ఆ భీకర అరణ్యాన్నంతా కూడా దహించింది. తతః సదేహ మోక్షార్థం సంప్రకృష్టేన చేతసా అభ్యదావత వర్ధంతం పావకం లుప్తగస్తదా. అప్పుడు ఆ పోయేవాడు పరమానందంతో ఆ అగ్ని వైపు పరిగెత్తాడు, దావాగ్ని వైపు. తతస్తేనాగ్నినా దగ్ధ లుబ్ధకో నష్టకల్మష జగామ పరమాం సిద్ధిం తతో భరత సత్తమ. అప్పుడు ఆ పోయేవాడు ఆ దావాగ్నిలో అగ్నిదగ్ధుడై పునీతుడయ్యాడు. దాంతో ఉత్తమ సిద్ధిని పొందాడు. తథా స్వర్గస్థమాత్మానం అపశ్యద్విగతజ్వర యక్షగంధర్వ సిద్ధానాం మధ్యే భ్రాజంతమిద్రవీత్. ఇందులోనే ఆనందంతో స్వర్గలోకంలో ప్రకాశిస్తున్న తనను తాను చూడగలిగాడు. యక్షగంధర్వ సిద్ధుల మధ్యలో ఇంద్రుళ్లాగా అప్పుడు అతడు వెలిగిపోతున్నాడు. ఏవం ఖలు కపోతస్య కపోతీ చ పతివ్రత లుబ్ధకేన సహస్వర్గం గత పుణ్యేన కర్మణ. ఈ రీతిగా కపోతం, పతివ్రత అయిన కపోతి, బోయేవాడు ముగ్గురు కూడా తాము చేసుకున్న పుణ్యకర్మల ద్వారా స్వర్గానికి చేరారు. యాపి చైవం విధానారి భర్తారమనువర్తతే విరాజితే హిసాక్షిప్రం కపోతీవ విధిష్ఠిత. రీతిగా ఏ కాంత అయినా సరే భర్తను గనక అనుసరిస్తే ఆమె ఆ కపోతిలాగానే వెంటనే స్వర్గం చేరి విరాజిల్లుతుంది. ఏవమే తత్పురావృత్తం లుబ్ధకస్య మహాత్మనః కపోతస్య చ ధర్మిష్టాగతి పుణ్యేన కర్మణ. ఇది ప్రాచీన వృత్తాంతము. మహాత్ముడైన లుబ్ధకుడు, కపోతము పుణ్యకర్మ ద్వారా పొందిన ధార్మిక గతికి సంబంధించిన కథ ఇది. యశ్చేదం శృణుయాన్ నిశ్చయం యశ్చేదం పరికీర్తయే నాశుభం విద్యతే తస్యా మనసాపి ప్రమాదత. నిత్యం ఈ కథను విన్నవారికి, కీర్తించిన వారికి మనసా కానీ పొరపాటు వల్ల కానీ కూడా ఎటువంటి అశుభము జరగదు. యుధిష్ఠర మహానేశ ధర్మో ధర్మభృతాంబర గోగ్నేష్వపి భవేదస్మిన్ నిష్కృతి పాపకర్మణ. యుధిష్ఠిరా, ఓ ధార్మిక శ్రేష్ఠ, ఇది గొప్ప ధర్మం నాయన. ఈ ధర్మం వల్ల గోహత్య వలన కలిగిన పాపాలను కూడా నిష్కృతి, వాటి నుండి కూడా నిష్కృతి లభిస్తుంది. నా నిష్కృతిర్భవతే భవేత్ తస్య యో హన్యః చరణాగతం ఇతిహాసమిమం శ్రుత్వా పుణ్యం పాప ప్రణాశనం న దుర్గతిమన్ మవాప్నోతి స్వర్గలోకం చ గచ్చతి. అయితే శరణాగతుని చంపిన వాడికి నిష్కృతియే ఉండదు సుమా. పుణ్యం పాప వినాశనం అయిన మహాపుణ్యవంతము, పాప వినాశకం అయిన ఈ కథను విన్నవాడు దుర్గతిని పొందడు, స్వర్గలోకాన్ని పొందుతాడు కూడా. ఇది శ్రీ మహాభారతే శాంతి పర్వణి ఆపద్ధర్మ పర్వణి లుబ్ధక స్వర్గగమనే 51 అధిక శతమోధ్యాయ. ఇది వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 149వ అధ్యాయం. రేపు మనం 150వ అధ్యాయం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గో బ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.